శాంతి. మురళీ తారీఖు నవంబర్ 16, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, భారతదేశమే వజ్ర సమానంగా ఉండేది. పతితంగా అయినందున ఇప్పుడు నిరుపేదగా అయ్యింది. దీనిని మళ్ళీ పావనంగా వజ్ర సమానంగా తయారు చేయాలి. మధురమైన దైవీ వృక్షానికి అంటుకట్టాలి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: తండ్రి కర్తవ్యమేది? అందులో పిల్లలు వారికి సహయోగులుగా అవ్వాలి. జవాబు: పూర్తి విశ్వంపై ఒకే దైవీ రాజ్య స్థాపన చేయడం, అనేక ధర్మాల వినాశనం మరియు ఒకే సత్యమైన ధర్మాన్ని స్థాపన చేయడం, ఇదే తండ్రి కర్తవ్యం. పిల్లలైన మీరు ఈ కర్తవ్యంలో సహయోగులుగా అవ్వాలి. ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. మేము స్వర్గంలోకైతే తప్పకుండా వెళ్తాం కదా, పురుషార్థం ఎందుకు చేయాలి అని భావించరాదు. పాట: నీవే తల్లి తండ్రి. ఓం శాంతి. ప్రపంచంలోని మానవులు నీవే తల్లివి తండ్రివి అని మహిమ చేస్తారు. కానీ ఎవరి గూర్చి అలా మహిమ చేస్తారో వారికి తెలియదు. ఇది విచిత్రమైన విషయం. కేవలం నామ మాత్రంగా అలా అనేస్తారు. ఈ తల్లి తండ్రి ఎవరు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వీరు పరంధామ నివాసి. పరంధామము ఒక్కటే. సత్యయుగాన్ని పరంధామమని అనరు. సత్యయుగమైతే ఇక్కడే ఉంటుంది కదా. మనమంతా పరంధామంలోనే ఉండేవారము. ఆత్మలమైన మనము ఈ సాకార సృష్టిలోకి నిర్వాణధామం అంటే పరంధామం నుండి వస్తామని పిల్లలైన మీకు తెలుసు. స్వర్గం అనేది పైన ఎక్కడా లేదు. మీరు కూడా పరంధామం నుండే వస్తారు. ఆత్మలైన మనము శరీరము ద్వారా పాత్రలు చేస్తున్నామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఎన్ని జన్మలు తీసుకుంటామో, ఎలా పాత్రను అభినయిస్తామో ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా దూరదేశంలో ఉండేవారు. వారు పరాయి దేశంలోకి వచ్చారు. ఇప్పుడు పరాయి దేశమని ఎందుకంటారు? మీరు భారతదేశంలోకి వస్తారు కదా. కానీ మొట్టమొదట మీరు తండ్రి స్థాపన చేసిన స్వర్గంలోకి వస్తారు. తర్వాత అది నరకంగా, రావణ రాజ్యంగా అయిపోతుంది. అనేక ధర్మాలు, అనేక ప్రభుత్వాలుగా అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి ఒకే రాజ్యాన్ని తయారు చేస్తారు. ఇప్పుడైతే చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. అందరూ కలిసి ఒక్కటిగా అవ్వాలి అని అంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఒక్కటిగా అవ్వాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? 5000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో ఒకే ప్రభుత్వం ఉండేది. పూర్తి ప్రపంచము ఒకే లక్ష్మీ నారాయణుల అధికారంలో ఉండేది. విశ్వంలో రాజ్యం చేసేందుకు వీరికి తప్ప ఇతరులెవ్వరికీ ఈ అధికారం లేదు. అన్ని ధర్మాలు ఒక్క ధర్మంలోకి రాజాలవు. స్వర్గంలో ఒకే ధర్మం ఉండేది. అందుకే అందరూ ఒక్కటిగా అవ్వాలని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఇతర అనేక ప్రభుత్వాలను వినాశనం చేయించి ఒక్క ఆది సనాతన దేవీ దేవత ప్రభుత్వ స్థాపన చేస్తున్నాను. సర్వశక్తివంతుల డైరెక్షన్ను అనుసారం మేము భారతదేశంలో ఒకే దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నామని మీరు కూడా అంటారు. దైవీ ప్రభుత్వం తప్ప విశ్వంలో ఎక్కడా వేరే ప్రభుత్వం ఉండదు. 5000 సంవత్సరాలకు ముందు భారతదేశం మరియు మొత్తం విశ్వంపై ఒకే దైవీ ప్రభుత్వం ఉండేది అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ విశ్వంలో దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మనము ఇందులో సహాయకులము. గీతలో ఈ రహస్యం ఉంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. రుద్రుడు అని నిరాకారుడినే అంటారు. కృష్ణుణ్ణి రుద్రుడని అన్నారు. రుద్రుడు అనే పేరు
నిరాకారునిదే. అనేక పేర్లు విని మానవులు రుద్రుడు వేరు, సోమనాథ్ వేరు అని భావిస్తారు. ఇప్పుడు ఒక్క దైవీ ప్రభుత్వం స్థాపన అవ్వనున్నది. కేవలం స్వర్గంలోకి వెళ్ళనే వెళ్తాము కదా అని అందులోనే సంతోషపడరాదు. నరకంలో పదవుల కొరకు మనుషులు ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఒకటేమో పదవి లభిస్తుంది, రెండవది చాలా సంపాదిస్తారు. భక్తుల కొరకైతే ఒకే భగవంతుడుండాలి, లేకుంటే భ్రమిస్తారు. ఇక్కడైతే అందరినీ భగవంతుడిని అనేస్తారు. అనేకులను అవతారంగా భావిస్తారు. నేను ఒక్కసారి మాత్రమే వస్తానని తండ్రి అంటున్నారు. పతిత పావన రండి అని గాయనం కూడా చేస్తూ ఉంటారు. పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది, అందులోనూ భారతదేశం చాలా పతితంగా ఉంది అంటున్నారు బాబా. భారతదేశమే నిరుపేదగా ఉంది. భారతదేశమే వజ్ర సమానంగా ఉండేది. మీకు కొత్త ప్రపంచంలో రాజ్యం లభిస్తుంది. కృష్ణుణ్ణి భగవంతుడని అనజాలరని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక్క నిరాకారుడైన పరమపిత పరమాత్మను మాత్రమే భగవంతుడని అంటారు. వారు జనన మరణరహితులు. మనుషులైతే వారు భగవంతుడే, మేము భగవంతుడే అని అనేస్తారు. ఇక్కడ సుఖపడేందుకు వచ్చామని అనేస్తారు. చాలా మస్తుగా ఉంటారు. ఎక్కడ చూసినా మీరే మీరు, అంతటా మీ ప్రభావమే అని అంటారు. నీవే నేను, నేనే నీవు అని నృత్యం చేస్తూ ఉంటారు. వారికి అనుచరులు వేల సంఖ్యలో ఉంటారు. భక్తులు భగవంతుని సేవ చేస్తూ ఉంటారని తండ్రి చెప్తున్నారు. భక్తిలో చాలా భావనతో పూజిస్తారు. నేను వారికి సాక్షాత్కారం చేయిస్తాను, కానీ వారు నన్ను కలవరు. నేను స్వర్గ రచయితను. అలాగని వారికి అంటే భక్తులకు స్వర్గ వారసత్వమునిస్తానని కాదు. భగవంతుడైతే ఒక్కరే. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ బలహీనులుగా అయిపోయారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను పరంధామం నుండి వచ్చాను, నేనే స్వర్గాన్ని స్థాపిస్తాను, కానీ నేను అందులోకి రాను. చాలామంది మనుషులు మేము నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు. కానీ కావాలనుకున్నా వద్దనుకున్నా ఫలమైతే తప్పకుండా లభిస్తుంది. దానం చేసినట్లయితే ఫలం తప్పకుండా లభిస్తుంది కదా. మీరు ధనవంతులుగా అయ్యారు, ఎందుకంటే గతంలో దాన పుణ్యాలు చేశారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఎంత పురుషార్థం చేస్తారో భవిష్యత్తులో అంత ఉన్నత పదవి పొందుతారు. భవిష్య జన్మజన్మల కొరకు మీకు మంచి కర్మలు నేర్పించబడతాయి అని బాబా చెప్తున్నారు. మనుషులు మరుసటి జన్మ కొరకు చేస్తారు. పూర్వ కర్మల ఫలమని అంటారు. సత్య త్రేతా యుగాలలో ఇలా అనరు. భవిష్య 21 జన్మల కొరకు కర్మ ఫలాన్ని ఇప్పుడే తయారు చేయించబడుతోంది. సంగమయుగ పురుషార్థ ప్రాలబ్ధము 21 తరాలు నడుస్తుంది. మీకు 21 జన్మలకు సుఖ ప్రాలబ్ధాన్ని తయారు చేస్తున్నామని సన్యాసులు అనజాలరు. మంచికైనా లేక చెడుకైనా ఫలాన్ని భగవంతుడే ఇవ్వాలి కదా. కనుక చేసిన పొరపాటు ఏమిటంటే కల్ప ఆయువును చాలా పెద్దదిగా చేసేశారు. కల్పము 5000 సంవత్సరాలని చాలామంది చెప్తారు. మీ వద్దకు ముసల్మానులు వచ్చి కల్పం ఆయువు తప్పకుండా 5000 సంవత్సరాలని అన్నారు. ఇక్కడి విషయాలను విని ఉంటారు. చిత్రాలైతే అందరి వద్దకు వెళ్తాయి, అయినా అందరూ అంగీకరించరు అని బాబా చెప్తున్నారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమని, దీని నుండి ఈ వినాశ జ్వాలలు వెలువడ్డాయని మీకు తెలుసు. ఇందులో సహజ రాజయోగం నేర్పించబడుతుంది. కృష్ణుని ఆత్మ ఇప్పుడు
ఈ అంతిమ జన్మలో రుద్రుడైన శివుని నుండి వారసత్వం తీసుకుంటోంది. ఇక్కడ కూర్చొని ఉంది. బాబా వేరు, వీరు వేరు. బ్రాహ్మణులకు తినిపించినప్పుడు కూడా ఆత్మను పిలుస్తారు కదా. ఆ ఆత్మ బ్రాహ్మణునిలో వచ్చి మాట్లాడుతుంది. తీర్థయాత్రలలో కూడా విశేషంగా పిలుస్తూ ఉంటారు. మరి వాస్తవానికి ఆత్మ వెళ్ళి ఎంత సమయమైంది? మరి ఆ ఆత్మ ఎలా వస్తుంది? ఏం జరుగుతుంది? నేను చాలా సుఖంగా ఉన్నాను, ఫలానా ఇంట్లో జన్మ తీసుకున్నాను అని చెప్తుంది. ఇది ఎలా జరుగుతుంది? ఆత్మ శరీరం నుండి వెలువడి నిజంగానే వస్తుందా? నేను భావన ఫలాన్ని ఇస్తాను, దానితో వారు సంతోషపడతారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది కూడా డ్రామాలోని రహస్యమే. మాట్లాడుతున్నారంటే పాత్ర నడుస్తుంది. ఎవరైనా మాట్లాడటం లేదంటే అది కూడా డ్రామాలోని నిర్ణయం అని తెలుసుకోండి. తండ్రి స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయం లేదు. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలోకి రానే రావాలి. నేను మిమ్ములను నూతన విశ్వాధికారులుగా చేస్తానని తండ్రి చెప్తున్నారు. మళ్ళీ నేను పరంధామం నుండి పురాతన ప్రపంచము, పురాతన శరీరంలో వస్తాను. ఇతడు పూజ్యునిగా ఉండి ఇప్పుడు పూజారిగా అయ్యి మళ్ళీ పూజ్యునిగా అవుతాడు. తతత్వం మిమ్ములను కూడా అలాగే తయారు చేస్తాను. మొదటి నంబరు పురుషార్థి ఈ బ్రహ్మ. అందరూ మాతేశ్వరి, పితాశ్రీ అని అంటారు. మీరు సింహాసనాధికారులయ్యే పురుషార్థము చేయమని తండ్రి కూడా చెప్తున్నారు. ఈ జగదంబ అందరి కోరికలను పూర్తి చేస్తుంది. తల్లి ఉన్నారంటే తండ్రి కూడా ఉంటారు, వేరే పిల్లలు కూడా ఉంటారు. మీరు అందరికీ దారి తెలియజేస్తారు. మీ మనోకామనలన్నీ సత్యయుగంలో పూర్తి అవుతాయి. ఇంట్లో ఉండి పూర్తి యోగం జోడించినట్లయితే ఇక్కడి వారికంటే శ్రేష్టమైన పదవిని పొందగలరని తండ్రి తెలియజేస్తున్నారు. అనేక మంది బంధనంలో ఉన్నారు. ఈ అబలలపైన అత్యాచారాలు ఆపు చేయించేందుకు రాత్రి కూడా రక్షణ మంత్రికి అర్థం చేయించారు. కానీ 2 నుండి 4 సార్లు వింటేనే వారి బుద్ధికి తోస్తుంది అంటున్నారు బాబా. అదృష్టంలో ఉంటే అంగీకరిస్తారు. క్లిష్టమైన అంటే తికమక అర్థం చేసుకునేందుకు కష్టమైన జ్ఞానం కదా. సిక్కు ధర్మం వారికి కూడా తెలిపిస్తే మనుషులను దేవతలుగా ఎవరు తయారు చేస్తారో అర్థం చేసుకుంటారు. ఏక్ ఓంకార్ సత్యనామ్, ఇది వారి మహిమే కదా. అకాలమూర్తి వారి సింహాసనం బ్రహ్మతత్వం. సింహాసనం వదిలి రండి అని పిలుస్తారు కదా. పూర్తి సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు నాకు తెలుసని బాబా చెప్తున్నారు. అలాగని అందరి హృదయాలు తెలిసినవారు కాదు. సద్గతికి తీసుకెళ్ళండని భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. నేను సర్వశక్తివంతమైన దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నానని తండ్రి చెప్తున్నారు. ఇది ఏదైతే విభజన జరిగిందో వీరందరూ వెళ్ళిపోతారు. మన దేవీదేవత ధర్మానికి చెందిన వారిదే అంటుకట్టాలి. వృక్షమైతే చాలా పెద్దది, అందులో మధురాతి మధురమైన వారు దేవీ దేవతలు అని బాబా చెప్తున్నారు. మళ్ళీ వారిదే అంటు కట్టాలి. ఇతర ధర్మాల వారు ఏ అంటూ కట్టరు. అచ్చా, ఈరోజు సద్గురువారం. తండ్రి చెప్తున్నారు, పిల్లలు శ్రీమతమును అనుసరించి పవిత్రులుగా అయితే జతలో తీసుకెళ్తాను. తర్వాత కావాలంటే ముఖమల్ రాణిగానైనా అవ్వండి, లేకుంటే పట్టు వస్త్రపు రాణిగానైనా అవ్వండి. ఆస్తి తీసుకోవాలంటే నా మతమును అనుసరించండి. స్మృతి ద్వారానే అపవిత్రులైన మీరు పవిత్రులైపోతారు. అచ్చా, బాబ్దాదా మరియు మధురమైన మమ్మగారి
అపురూపమైన పిల్లలకు ప్రియ స్మృతులు. సలాం అలైకుం. అచ్చా. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సంగమయుగ పురుషార్థి ప్రాలబ్ధము 21 జన్మల కొరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకొని శ్రేష్ఠ కర్మలు చేయాలి. జ్ఞాన దానము ద్వారా మీ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. 2, మధురమైన దైవీ వృక్షానికి అంటుకట్టబడుతోంది కనుక చాలా మధురంగా తయారవ్వాలి అని బాబా చెప్తున్నారు. వరదానము. బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను మరియు విచిత్రతను స్మృతిలో ఉంచుకొని సేవ చేసే సాక్షి భవ. వివరణ. ఈ బ్రాహ్మణ జన్మ దివ్యమైన జన్మ. సాధారణ జన్మ తీసుకున్న ఆత్మలు తమ పుట్టినరోజును వేరుగా జరుపుకుంటారు. మ్యారేజ్ డే, ఫ్రెండ్స్ డే వేరుగా జరుపుకుంటారు. కానీ మీ బర్త్డే, మ్యారేజ్ డే, ఫాదర్స్ డే, ఎంగేజ్మెంట్ డే అన్నీ ఒకే రోజే. ఎందుకంటే మీ అందరి వాగ్దానము ఒక్క తండ్రి తప్ప రెండవ వారు ఎవ్వరూ లేరు. కనుక ఈ జన్మ యొక్క విశేషతను మరియు విచిత్రతను స్మృతిలో ఉంచుకొని సేవ యొక్క పాత్రను అభినయించండి. సేవలో ఒకరికొకరు సాథీలుగా అవ్వండి, కానీ సాక్షిగా ఉండి సాథీగా అవ్వండి. కొంచెం కూడా ఎవ్వరిలోనూ విశేషమైన లొంగుబాటు ఉండరాదు అని బాబా చెప్తున్నారు. స్లోగన్ అయింది. ఎవరి జీవితంలో నిరహంకారత మరియు అథారిటీల బ్యాలెన్స్ ఉంటుందో వారే చింతలేని చక్రవర్తులు. అచ్చా. ఓం శాంతి.